అయితే ఇప్పటిదాకా భారతీయుల మీద జరిగినటువంటి దాడి వేరు, ఇది వేరని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆత్మాహుతి దాడులు చూసాము. లేదంటే ఒక హోటల్లోకి చొరబడి ఎవరిని చూడకుండా కాల్చేయటం మనం చూసాం. కానీ ఈ దాడిలో మతం అడిగి మరి అంటే చాలా క్రూరంగా మేము కావాలని ఇది చేస్తున్నాం అని చెప్పి చేయడం కావచ్చు. అండ్ ముఖ్యంగా ఈ సింధు నదీ జలాలు ఏవైతే పాకిస్తాన్కి వెళ్లకుండా నిర్ణయం తీసుకుందో భారత్, ఆ తర్వాత హిందువుల రక్తం సింధు నదిలో బారిస్తాం, ఆ వాటర్ ఆఫ్ చేస్తే అని చెప్పి కూడా హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి బహిరంగ ప్రకటన చేశారు. అండ్ ముఖ్యంగా మోదీని కూడా నరికి చంపుదామని కూడా ఒక మాట అనడం జరిగింది. సో మోదీ గారు కూడా ఈసారి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుందంటారు? పాకిస్తాన్ సన్నద్ధంగా ఉందంటారా యుద్ధానికి? పాక్ దేశ అధ్యక్షులు కానీ పాక్ సైనిక అధ్యక్షులు కానీ ఇలాంటి ప్రకటనలు చేయటం వాళ్ళ కొత్త కాదు. జనరల్ అయూబ్ ఖాన్ దగ్గర నుంచి ముజిబుర్ భుట్టో అంటే బెనజీర్ భుట్టో తండ్రి ఆయన కానీ తర్వాత వచ్చిన సైనిక పాలకులు కానీ భారతదేశం మీద ఇలాంటి ప్రకటనలు పరంపరగా చేస్తూ వచ్చారు. వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా సరే భారతదేశాన్ని మేము ఓడించాలనేది పాకిస్తాన్ జాతి యొక్క ఒక వాంఛ, చిరకాల వాంఛ. అనేక సార్లు ప్రయత్నం చేశారు. శ్యామ్ మానేక్షా అని ఫీల్డ్ మార్షల్, ఆయన 71లో బంగ్లాదేశ్ వారప్పుడు ఆయన చేసినటువంటి ఒక స్ట్రాటజీతో కొన్ని వేల మంది పాకిస్తానీ సైన్యం, 60,000 మంది పాకిస్తానీ సైన్యాన్ని కాల్చి చంపే అవకాశం ఇండియాకి వచ్చింది. అట్లా చిక్కుపోయారు. కానీ మానేక్షా అది చేయలేదు. ఎందుకంటే ఫీల్డ్ మార్షల్ మానేక్షా అని ఆయన అంతర్జాతీయ సైనిక నిపుణుడు. ఆయన ఇందిరాగాంధీనే బేబీ అని పిలవగలిగినట్టు అంతటి అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని అట్లా ఉండేది. అటువంటి ఫీల్డ్ మార్షల్స్ జనరల్ కరియప్పని కూడా పాకిస్తాన్ చూసింది. భారత్ సైన్యం దెబ్బ ఎలాంటిదో, భారత్ నాయకత్వ పటిమ ఎలాంటిదో, వాళ్ళు ఎంత స్థాయికైనా వెళ్ళగలుగుతారో, వాళ్ళ ఆర్థిక శక్తి ఏంటి, తర్వాత ప్రపంచ దేశాల్లో వీళ్ళకి దౌత్యపరంగా ఉన్న పట్టు ఏంటి, అవన్నీ పాకిస్తాన్కి తెలుసు. పాకిస్తాన్ ప్రజలకు కూడా ఒకటి ఏం తెలుసు అంటే, మన దేశంలో నాయకత్వం అలాంటి పట్టుమగల నాయకత్వం లేదు, మనకి ఆర్థిక శక్తి లేదు, తర్వాత మిలిటరీ పరంగా కూడా ఆయుధ సంపత్తి లేదు. ఇవి ఇందాక చెప్పారు, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో కూడా వాళ్ళు అల్లాడుతున్నారు. ఆర్థిక శక్తి లేదు. తర్వాత ఇవాళ ఈ గతంలో పోలిస్తే ఆ నాయకులతో ఇవాళ వీళ్ళు పిగ్మీలు, ఎవరు పాకిస్తాన్లో ఉన్న నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు పిగ్మీలు. కానీ మోడీ మాత్రం ఇదివరకటి భారతదేశ నాయకులు ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయి వ్యక్తి. ఆయన ఆ రోజు ఇందిరాగాంధీకి సమానమైన వ్యక్తి. అలాగే పివి నరసింహారావు గారు కానీ ఏ ప్రధానమంత్రి అయినా ఇదివరకు ఎలా ఉన్నారో అంతకి ఇంకా ఈయన ఇందిరాగాంధీతో పోల్చొచ్చు. ఇందిరాగాంధీ కూడా మోడీ గారి టైపే. ఒక నిర్ణయం కనుక తీసుకుందంటే మాత్రం సమర్థంగా నాయకత్వం ఉంది, తర్వాత దాన్ని సాధించేటువంటి పట్టుదల ఉంది, వ్యూహం ఉంది, తర్వాత అంతర్జాతీయ నాయకుల దగ్గర దేశాల్లోనూ పట్టుంది. సేమ్ మోడీ గారు కూడా ఇప్పుడు అదే పరిస్థితి. కాబట్టి ఇవాళ పాకిస్తాన్కి ఏ విధంగా చూసుకున్నా అంతర్గతంగా ఏదో ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టు వాళ్ళ దేశంలోనే అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండే ఈ సమయంలో వాళ్ళు యుద్ధం ప్రకటించుకోవటం అనేది ఆత్మహత్య సదృశ్యం. అంటే మీరన్న దాన్ని బట్టి నిజంగానే ఆ సీన్ పాక్కి లేదంటారు. అందుకే ఈ ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్ ఒక ప్రచారం చేస్తోంది, ఈ నార్థన్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సుచీంద్ర కుమార్ను పదవి నుంచి తొలగించారని చెప్పి, అంటే దీంట్లో ఫెయిల్ అయిపోయారని చెప్పి ఆయన కస్టడీలో కూడా తీసుకున్నారని ఒక ప్రచారం అయితే మొదలుపెట్టింది పాక్ అన్న. దాన్ని భారత్ ఖండించింది, ఇదంతా అబద్ధం, దీంట్లో ఫేక్ వార్తలు అని చెప్పి. ఈ ప్రచారాలు కూడా అందులో భాగంగానే, అంటే భారత సైన్యాన్ని, భారత ప్రజలను వీక్ చేయడం కోసం, వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీయటానికి. ఇప్పుడు ఆయన్ని సైనిక వైఫల్యం అని భారత్ ఎప్పుడు అనుకోలే. ఇది పాక్ కుట్రగా చూస్తున్నారు. భారత సైన్యం వైఫల్యం అనేది లేనే లేదు. ఇట్లాంటి ముష్కర్లు ఎప్పుడు ఎక్కడైనా ఇంతకు ముందు చెప్పారు, ఎక్కడైతే రక్షణ దళాలు లేవో అక్కడికి వెళ్ళి చేశారు. ప్రతి ఇంచులోనూ రక్షణ దళాలు ఉండక్కర్లేదు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ స్వయంగా వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరి తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు ఇవాళ ఈ చర్య ద్వారా. దీని మూలాన జరిగే నష్టం ఇంకొక 50 ఏళ్ల పాటు పాకిస్తాన్ తేరుకోదు, ఇంకొక 50-60 ఏళ్ల పాటు అసలు ఇండియా వైపు కన్నెత్తి కూడా చూడదు. ఓ రకంగా ప్రధాని మోడీ గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఈ మాటకి చిల్లర తగాదాల కన్నా ఒక్కసారి వీళ్ళని గతంలో 71 టైంలో ఎలా అయితే చేశారో, ఇవాళ బెలూచిస్తాన్ కూడా కనుక మోడీ గారి పేరు మీద
ఆ రోజు బంగ్లాదేశ్ ఎలా ఏర్పడిందో ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో, ఇవాళ పాకిస్తాన్ మళ్ళీ ఇంకొక 2 ముక్కలు అయిపోద్ది. ఇప్పుడు బెలూచిస్తాన్ కూడా డిక్లేర్ చేసేస్తారు. దీంతో నడ్డి ఇరిగిపోద్ది అనమాట. ఇక ఏముండదు. బెలూచిస్తానే ఓ రకంగా వాళ్ళకి బలమైన ప్రదేశం అది. వాళ్ళంతా ఫైటర్స్. ఆఫ్ఘనిస్తాన్లో కనుక తాలిబాన్ ఫైటర్స్ ఎలాంటిదో, వీళ్ళు బెలూచిస్తాన్ అనేది ఒక ట్రైబల్ ఏరియా. ముస్లిమ్స్లో కూడా ఇది ఒక ఫెరోషియస్ ట్రైబ్ ఇది. ఆ బెలూచిస్తానే కనుక పోయినాడు ఇక వీళ్ళ పట్టు అలాంటి వీరులు దొరకరు, వీళ్ళకి ఫైటర్స్ కూడా ఉండరు. తర్వాత ఆర్థికంగా కూడా దేశం 2 ముక్కలు అయిపోతే, ఒక షిప్ ఉంది, షిప్గా ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే కానీ షిప్ 2 ముక్కలు అయిపోయిన తర్వాత ఎలా మునిగిపోద్దో సేమ్ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు 3 ముక్కలు అయ్యింది. ఇప్పుడు 3వ ముక్క. కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ ఇప్పుడు కూడా ఈ మన దేశమే కాదు, అసలు పక్కనున్న బంగ్లాదేశ్తో కానీ రేపు ఏర్పడిపోయే బెలూచిస్తాన్తో కూడా తగద పెట్టుకోదు ఇక. ఎందుకంటే మొండెమే మిగిలింది. ఇక కాళ్ళు చేతులు తల కూడా లేవు. దీనికి కాళ్ళు లేవు, మొండెం తల లేదు. అలాంటి పాకిస్తాన్ ఏర్పడే పరిస్థితికి వాళ్ళే తెచ్చుకున్నారు.